ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన నా తండ్రి, ప్రభా ఈ రాత్రికాల సమయంలో ఇది అవసరాలను నన్ను దయతో జ్ఞాపకం చేసుకో ప్రభా. నా పాపములను, నా అపరాధములను క్షమించి నన్ను పరిశుద్ధపరచు తండ్రి. నన్ను నీ ఆత్మతో నింపు తండ్రి. నీ ప్రజలకు నాకును అవసరమైనటువంటి లేఖన భాగాలు తండ్రి మీరే వివరించమని బ్రతిమాలుకుంటున్నాను ప్రభా. అలలోతైన కార్యం జరిగించండి. ఆ తలంపులు అటు ఇటు చెదిరిపోనియద్దు నాయన. ప్రభా నీ వైపే మేము చూడగలటం, నీ స్వరం వినగలటకు, లోబడి నిన్ను గణపరచుటకు మాకు సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ, అంతరంగాన్ని మా జీవితాలు ఎరిగిన నీవు దయచేసి నీ వాక్యం చేత పరిశోధించి మాలో బలమైన స్థిరమైన కార్యం జరిగించమని బ్రతిమాలుకుంటూ, యేసయ్య ఘనమైన నామములో స్తోత్రించి సాగిలపడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా 17:19. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును కనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించుతను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. ఈ యొక్క పేరాన్ని మనం గమనిస్తే ఎంత చక్కటి వాగ్దానాలు ఉన్నాయో, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో. ఆయనే మనల్ని విడిపిస్తాడంట, విమోచిస్తాడంట. దుష్టుని జయించడం మన తరంగా, మనం ఇలాగా పరిశుద్ధంగా జీవించాలని ఒకవేళ ప్రయత్నాలు చేస్తామేమో కానీ ఆ రీతిగా మనము మన ఓన్గా జీవించలేం. ప్రభు జోక్యం తీసుకుంటేనే కానీ మనం దేన్ని కూడా ఎవరిని కూడా జయించలేం. ఈవెన్ నిద్రను కూడా జయించలేం, తిండిని కూడా జయించలేం. చాలా సింపుల్, మన చేతిలో ఉన్నదిలే అనుకుంటాం కానీ దాన్ని కూడా జయించలేం. అంత బలహీనం అన్నమాట. మన గురించి చెప్పబడుతుంది కదా, మిక్కిలి బలహీన ఘట్టాలంట. అది మన పేరు, టైటిల్. అలాంటి వారమైనటువంటి మనల్ని బలవంతులుగా, జయించేవారిగా దేవుడు చేస్తానంటున్నాడు. నేను నీకు తోడై ఉంటా. వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నిన్ను జయింపకపోదు. అసలు ఎంత మంచి మాట ఇది. మనల్ని జయించలేకుండా ఉంటారంట వాళ్ళు. ఎవరు వాళ్ళు? అవతల ఆరితేరిన వాడు, శత్రువైన సాతాను. వాడి కుయుక్తులు ఏవైనా కానీ వాడు జయించలేడు. ఎందుకు? మన బలం, మన పరిశుద్ధత, మన పట్టుదల, మన సంగతులు కాదు. ఒక చిన్న డెసిషన్ మనం తీసుకున్నాం. ఏంటి అది? 19. నీవు నా తట్టు తిరిగిన ఎడల. అంతే, ఒకటే. మనము ఆయన తట్టు తిరగడం ఒకటి చాలమ్మా. మిగతా పనులన్నీ ఆయన చేసుకుంటాడు. కాడి మోయడం అని అంటాం కదా, 2 ఎద్దులు కలిసి కాడి మోస్తాయి, ఒకటే కాదు. అలాంటప్పుడు అంటే మనము పక్కన నిలబడాలి, మనతో ఆయన సాగిపోతాడు. మనము భుజం మీద ఇంకొక ఎద్దు ఉండాలి గనక ఉంటాం, అంతే. బరువంతా ఆయన తీసుకుంటాడు, కార్యమంతా ఆయన చేస్తాడు. మనం ఒక్కటి ఏం చేస్తాం? నేను కూడా అని నిలబడతాం, అంతే. కార్యమంతా దేవుడే చేసేవాడుగా ఉంటాడు.
కాబట్టి మన విల్లింగ్, ఆ ఆ ఆసక్తితో ఆయన వైపు తిరగడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అమ్మో, భక్తిగా ఉండాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే, ఇలాగ ఉండాలంటే చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం అంటాం. మనం ఏదో అలాగన మన శక్తిని బట్టి ఉన్నట్టు, మన శక్తిని బట్టి ఏ మాత్రం కూడా దేన్ని కూడా జయించలేం. ఇంతవరకు కూడా మన జీవితంలో ఏదైనా మంచి జరిగింది లేకపోతే చేయగలిగినాము అని అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏది కూడా మన వల్ల జరగలేదు. అవన్నీ కూడా మన శక్తికి మించినవే, మన వల్ల జరిగినవి. ఎలా జరగగలిగినాయి, ఎలా చేయగలిగినాను ఒకసారి ఆలోచించుకుంటే, ప్రభువే ఇక్కడ అంటాడు కదా, నేను నీకు తోడై ఉందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయింపకపోదురు. అలాగున ప్రభు మనకు తోడై ఉన్నందుననే గత జీవితం మన ఎడలకు జరిగిన కార్యములన్నీ విజయవంతమవుతూ వచ్చినాయి. మనం ఏమన్నా ప్రయాసపడినామంటే ఒక్కటే చేసినాం, ఆయనను నమ్మినామమ్మా, ఆయన వైపు తిరిగినాము అని అంటే అర్థం ఏంటంటే, ఇక నా వల్ల కాదయ్యా, లేకపోతే నా బంధువుల వల్ల కాదు, నాకు కలిగిన డబ్బు వల్ల కాదు, నా శక్తి సామర్థ్యం వల్ల కాదు, నాకు తెలిసిన వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ భక్తి వల్ల కాదు, నా భక్తి వల్ల కూడా కాదయ్యా, నీ వల్లే జరుగుతుంది అని ఎప్పుడైతే మనము ప్రభు వైపు తిరుగుతామో, దేవుడు మంచివాడు, కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. చూసారా, మనం ఏం చేయట్లేదు, ఆయన వైపు తిరుగుతున్నాం. ఎంతవరకు లోకం వైపు, మన వైపు, లేకపోతే మన శక్తి సామర్థ్యం వైపు, మనుషుల వైపు, ఆ బలం ఈ బలం, ఇంకా దేని వైపు మనం తిరిగినప్పుడు మనం ఏది కూడా పొందుకోలేకపోతున్నాం. నువ్వు నా వైపు తిరిగితే చాలు, నీవు నా సన్నిధిని నిలిచినట్లుగా నేను నిన్ను తిరిగి రప్పింతును. తిరిగి ఆయన సన్నిధిలో నిలిచినట్లు దేవుడు మనకు మేలు చేస్తూ వచ్చినాడు. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. చూసారా, అంటే ఎప్పుడైతే మనం ప్రభు వైపు తిరుగుతామో, ప్రభు సత్యవంతుడు అని మనం ఎరగగలుగుతాం. అప్పుడు అంటాం కదా కీర్తనలో, ఆయన ముఖ దర్శనంలో మన రహస్య పాపాలన్నీ కనబడతాయి. అంతేకాదు, మనకి లోకంలో ఏది నీచమో ఏది ఘనమో కూడా కనబడతా ఉంటది. ఎప్పుడు మనం ప్రభు వైపు తిరుగుతామో, ప్రభువు మన యొక్క గుణలక్షణాలు మార్చేస్తాడు, ఆత్మీయమైన నేత్రాలు మనకు అనుగ్రహిస్తాడు. అంతవరకు నీచమైంది ఘనమైందిగా ఎంచుకుంటాం. అంత మూర్ఖులం తెలుసా. దేవునికి సమీపంగా ఉంటేనే నీచమైంది నీచమైందిగానే ఎంచగలుగుతావు, లేకపోతే నీచమైన దాన్ని తలకాయ మీద పెట్టుకొని ఊరేగుతాం, అది ఘనమైందిగా అనుకొని. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం మనకు దొరుకుతుందో, దేవుడు మన కన్నులను తెరుస్తాడు, ఆత్మీయమైన నేత్రాలు తెరుస్తాడు. అందుకని ప్రతిదీ ఆత్మీయమైన దృష్టితో చూడండి. ఎందుకు అన్నిసార్లు చెప్తానంటే, నువ్వు దేవునికి సమీపంగా ఉన్నప్పుడు గ్రహించగలుగుతావు. లేకపోతే అదే బురదలో పడి లేస్తా ఉంటావు, కానీ అది బురదని నీకు తెలీదు. ఎంత అజ్ఞానం అంటే, అది పన్నీర్ అనుకుంటుంటావు. అందుకే అది ఎరిగిన వాళ్ళకి దూరం నుంచి చూసి, అబ్బే బురద పన్నీర్ అనుకొని మునిగి లేస్తుంది చూడని ఎంత దుఃఖపడతా ఉంటారో. లోకస్తుల వల్ల నవ్వుకోరు కానీ ఎంతో దుఃఖపడతారు. మనకు మాత్రం అది పన్నీర్ అన్నంత ఆహ్లాదంతో మునిగి లేస్తా ఉంటాం. ఎందుకంటే మనము గుడ్డివారుగా ఉన్నాం, అజ్ఞానమైన స్థితి. నీచమైనది ఘనమైనదిగా ఎంచుకుంటున్నాం, ఘనమైన దాన్ని నీచమైనదిగా అనుకుంటున్నాం. అది సంగతి. ఒకప్పుడు ఇది నష్టం తీర్చేకొచ్చేది, నన్ను బాధ పెట్టేది, నన్ను గాయపరిచేది,
ఇది నాకు వద్దు. చాలాసార్లు ఇశ్రాయేలేమి, పరిశుద్ధులేమి దేవుడు మేలు కోరి నీ దగ్గరికి పంపిస్తే కూడా కాలుతోదని వింటావు. ఎందుకంటే నీ కన్నులు ఊడుకోబోయే కాలుతోదని వింటావు. అది ఘనమైందని ఎరుగక నీచమైందిగా అనుకొని నీ చేతులారా కొట్టేసుకున్నావు. అందుకే ఆ అజ్ఞానమైన స్థితి ఒక దినాన్ని మన కళ్ళ ముందుకు వస్తుంది. ఫలానా నా సహోదరి, నా బిడ్డ, ఫలానా నువ్వు అజ్ఞానంలో ఉన్నప్పుడు ఫలానా వాళ్ళని పంపినానమ్మా, ఫలానా వాక్యం పంపినానమ్మా, ఫలానా సంగతులు పంపినా, నువ్వు కొట్టేసినావు, తృణీకరించినావు. చూడు ఏమేమి ఏ దినాన్ని ఎట్లా పంపించినానో. నువ్వు గుడిదానిగా ఉన్నప్పుడు నీకోసం అనేకమైన ఏర్పాట్లు నేను చేసిన, నువ్వు వాటిని తేలిగ్గా తీసుకున్నావు. చూడు అవతల వాళ్ళు చూడు నీ కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో. ఇవన్నీ నీ కళ్ళ ముందు ఒక దినాన్ని కనబడతాయి. అయ్యో ఎంత అజ్ఞానంగా. ఒకసారి సామెతలు అంటారు, మాటను చూద్దామా? సామెతల గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటాను. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గర్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశమునకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్టమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. ఒక దినా నా స్థితి వస్తుంది. అదే అయ్యో నేను ఎట్లా త్రోసిస్తున్నా, ఇవన్నీ ఎట్లా గర్దింపు వినకపోతిని. నన్ను ఒక బోధించేవారు, నాకు ఉపదేశం చేసేవారిని దేవుడు ఏర్పాటు చేసినా కూడా వాళ్ళని ఎట్లా నేను తృణీకరించినాను అని తర్వాత దుఃఖపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు కొంచెమే ఎడమైపోయిందే, ఒకవేళ ఆ కొంచెం కూడా లేకపోతే ఎక్కడో పడిపోయిండేదాన్ని అని మూలుగుతూ ఉంటామంట. ఎప్పుడు అది గుర్తొస్తుంది తెలుసా? ఇట్లాంటి తలంపు ఎప్పుడు వస్తుంది తెలుసా? మొత్తం అంతా స్టేజ్ అయినాక 11 వచ్చు. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడట. నీ కష్టార్జితం అన్ని సంగతులు అయిపోయినాక నీ మాంసం శరీరం కూడా క్షీణించిపోతా ఉంటే అప్పుడు జ్ఞాపకం తీసుకుంటావు, దేవుడు నాకు అన్నీ కూడా సమకూర్చినాడు కానీ నేనే తోలేసిన. అజ్ఞానమైన స్థితి అనుకుంటావు. కాబట్టి మన అజ్ఞానమైన స్థితి అంటే ప్రభు వైపు తిరగక మన సంగతుల వైపు, మన సొంత జ్ఞానం, మన అనుభవం, మన వెళ్లి చూపు, వాటిని బట్టి మనం అడుగులు వేస్తూ ముందుకు వెళ్తే ఉల్టా అయిపోతుంది తెలుసా? నీచమైంది ఘనమైంది కనబడుతుంది, ఘనమైంది నీచమైంది కనబడుతుంది. అంటే ఇప్పుడు నీచమైన దాని వెంట బరుగెత్తుతాం కదా. ఇదే 5వ అధ్యాయంలో సామెతల్లో అదే సంగతి ఆడ జరుగుతూ ఉంది. ఎంతో ఉపదేశకులు చెప్తా ఉంటే కూడా అతనికి ఏం అర్థం కావట్లే. 7వ వచనం. కుమారులారా నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడు. జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గం దానికి దూరంగా చేసి కొనుము. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివెతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసం నీ శరీరమును క్షీణించినప్పుడు అప్పుడు అనుకుంటావు, అయ్యో ఎట్లా తృణీకరిస్తే, ఎట్లా త్రోసివేస్తే అని. కాబట్టి ఇవన్నీ గమనిద్దాం మనం మన జీవితంలో. కష్టార్జితం అన్యుల ఇల్లు చేరిందంట, ఆస్తి పరులు తృప్తి పొందుతున్నారంట, క్రూరులకు నీ జీవిత కాలాన్ని ఇచ్చివేసినావు, నీ యొక్క యవ్వన బలాన్ని ఇచ్చివేసినావు. ఇవన్నీ కూడా ఒకవేళ ఇది జారస్త్రీ గురించి చెప్పినా కూడా సాతానికి మనం ఇచ్చేసిన, వాడి వెంట వెళ్తున్నాం, వాడి వైపు తిరిగినాం. అలాంటి సమయంలో ఎన్నోసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నా కూడా పట్టించుకోకపోతే మన గుడ్డితనము ఒక దినాన బయలుపరచబడుతుంది.
కాబట్టి దేవుడు మన దగ్గరికి తెచ్చిన సంగతుల్ని మనము పరీక్షించి తెలుసుకోవాల, పరిశీలించి ఎరగాల. ఎందుకు దేవుడు నన్ను ప్రేమించే కదా, తను ప్రేమించే వారికి మేలే కలుగజేస్తాడు. ఈ పరిస్థితి నాకు కఠినంగా కనబడుతున్న, ఇందులో నాకు మేలు దాగి ఉందని దాని గుండా మనం వెళ్ళినప్పుడు మానవ రీతిగా కాకుండా దైవికమైన రీతిలో మనం సాగినప్పుడు అదేనమ్మా ప్రభు వైపు తిరగడం అంటే. అయ్యా నాది ఏమొద్దయ్యా, నా ఇష్టాలు వద్దయ్యా, నా ప్రేమలు బాంధవ్యాలు అన్నీ వద్దయ్యా, నీ వైపు నేను తిరుగుతున్నా, నువ్వే నన్ను శ్రేష్టమైన చక్కని మార్గం నడిపించగలవు. అలాగునే సంపూర్ణంగా ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన సన్నిధిలో నిలబడగలుగుతాం. అప్పుడు ఏది నీచమో ఏది ఘనమో గుర్తుపట్టగలుగుతాం. అప్పుడు గుర్తుపట్టినప్పుడు చూడండి, దేవుడు ఒక మంచి మాట చివరిలో చెప్తాడు, వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఇది ఎప్పుడు మన జీవితంలో ఉంచుకోవాలి. లోకస్తులు గాని, ఆత్మీయంగా బలహీనులు గాని, శరీరానుసార్లు గాని, మనల్ని ఆకర్షణల కొరక ఈడ్చుకెళ్లే మనుషులు గాని, ఆకర్షించి దేవుని నుంచి దూరపరిచే వాళ్ళు గాని మన జీవితంలో తారసపడతారు. అయితే మన తలంపులలో అయినను గుర్తుపెట్టుకోండి, మాటలు కాదు, చూపులు కాదు, క్రియలు కాదు, మన తలంపుల్లో అయినను మనము వారి తట్టు తిరగకూడదు. నీవు వారి తట్టునకు తిరగకూడదు, వారు నీ తట్టు తిరగవలను. నీలో ప్రభువు వారికి కనబడవలసిందిగా ఉన్నా, నీలో నువ్వు కాదు కనపడాలా. వారు నీ తట్టు తిరగాలంటే లోకరీతిగా కాదు తీసుకోవాల్సింది. ఇప్పుడు నువ్వు పైన ఏం చేసినావు, 19వ వచనం పైన, నీవు నా తట్టు తిరిగినేడల్లా అంటున్నాడు. నువ్వు ఆయన వైపు నువ్వు తిరగాల, అప్పుడే వారు నీ తట్టు తిరుగుతారు. అక్కడ కింద రాయబడింది, నీ తట్టునకు తిరగవలను, వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు అని కింద రాసినారు. వారు నీ తట్టునకు తిరగవలను అంటే తిరుగుదురు, వారు నీ తట్టు తిరుగుతారు, నీవు వారి తట్టునకు తిరగకూడదు అని కింద ఏమి రాసినాడు, నీవు వారి తట్టునకు తిరగవు. అర్థమైందా? ఎప్పుడు మొదటి లైను నువ్వు నెరవేర్చబడదు. నీవు నా తట్టు తిరిగినడల్లా వారు ఏం చేస్తారంటే నీ తట్టు తిరుగుదురు, అంతే. నీవు వారి తట్టు తిరగవు, అది సంగతి. ఎప్పుడు మనము దేవుని వైపు మనము తిరిగినప్పుడు ఇహలోకంలో ఏ సంగతులు గాని, ఏ మనుషులు గాని, ఏ పరిస్థితులు గాని అవి మన వైపు చూడాల్సిందే గాని మనము వాటి వైపు చూడకూడదు, వాటిని దృష్టించకూడదు, వాటి కొరకు ఆగకూడదు. మన గురి మన ప్రభువే. ఆయన వైపు చూసి పరిగెత్తడమే తప్ప మనం అటు ఇటు చూడకూడదు. మనం అటువైపు తిరగకూడదు, తిరగవు అసలు. ఎప్పుడు నువ్వు ఆయన తట్టు తిరిగినడల్లా నువ్వు వారి తట్టు తిరగవు, వారు నీ తట్టు తిరుగుదురు. ఆత్మీయమైన జీవితంలో ఈ సంగతిని మనం నేర్చుకోవాలి. ఆత్మీయంగా మనం ఎదగాల. వారు నీ తట్టు తిరుగుతున్నారంటే ఏదో నిన్ను చూడాలని కాదు, నీలో నువ్వేం చేస్తున్నావు, ఆయన తట్టు తిరిగి ఉన్నావు గనక ఆయన ముఖకాంతి నీ మీద ఉంటది, రిఫ్లెక్షన్ నీ మీద ఉంటది. వారు నీ తట్టు తిరుగుదురు అంటే నీలోని ప్రభుని వారు చూస్తారు అని అది అర్థం. నీ తలంపుల్లో అయినా నీ వారి తట్టు నీ యొక్క హృదయము కూడా తిరగకూడదు, ప్రభు వైపే నీ హృదయం తిరగాలి. అప్పుడు వారు నీలో ప్రభుని చూస్తారు. నీ తట్టు తిరుగుదురు అంటే నువ్వు ఇప్పుడు ఆయన తట్టు ఉన్నావు గనక వారు నీ తట్టు తిరిగినప్పుడు నీలో ఆయన కనపడతాడు. అప్పుడు అంటాడు కదా, ఆ వచనం అయిపోగానే అప్పుడు 20 వచనం అంటే నువ్వు ఒక్కటే చేసినావేమ్మా, స్టార్టింగ్లో ఏం చేసినావు, ఆయన తట్టు తిరిగినావు. ఇంకా అవంతటకు అవే జరిగిపోతా ఉన్నాయి. ఎట్టి పరిస్థితిలో అయినా ఆయన తట్టే ఉండాలి. మనం యేసు వైపు చూచుచుంటే ఎట్టి పరిస్థితిలో అక్కడే చూడాలి. నిన్ను కాలుస్తున్నా, హింసిస్తున్నా, నిందిస్తున్నా, అవమానపరుస్తున్నా, గాయం వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, వేదన వచ్చినా అంటాడు కదా రోమా 8
35 నుండి కరువు వచ్చిన, కష్టం వచ్చిన, వస్త్రహీనత వచ్చిన, ఖడ్గం వచ్చిన, ఇంకేదొచ్చినా క్రీస్తు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాప నేరదు. ఆయన వైపే, ఎందుకంటే ఆయన అంత మంచివాడు. ఖడ్గం వచ్చిన, చావు వచ్చిన, అవును మంచివాడు. అదే విశ్వాసం. పరిస్థితులు అట్లా కనబడతాయి. ఏ నేత్రాలతో చూస్తే? భౌతిక నేత్రాలతో చూస్తే పరిస్థితులు అలా కనబడతాయి. కానీ ఆత్మీయమైన నేత్రాలతో చూస్తే నాకు మేలే అన్న సంగతి మనం ఎరుగుతాం. కాబట్టి విశ్వాసం అందు నిలకడగా ఉంటాం. దూరమైపోం, జారిపోం, దేవునికి వేరైపోం. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభు వైపు తిరిగినప్పుడు ఈ ఆత్మీయ స్థితి ఒకదాని తర్వాత ఒకటి దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. నిలకడగుండు, ఆయన వైపు చూస్తున్నావు, అట్లే ఉండు అంతే. మళ్ళా లోకం, మళ్ళా శరీరం, మళ్ళా నా ఇష్టం, నాకు చాలా ఇష్టం, ఇదొక్కటి, ఇట్లాంటి సంగతులన్నీ పాతిపెట్టి సంపూర్ణంగా ప్రభుకు అప్పగించుకో. ఏ పరిస్థితుల్లో ఆయన వైపు తిరిగినప్పుడు ఈ సంగతులన్నీ జరుగుతాయి. నీవు నా నోటిగా ఉండు అంటున్నాడమ్మా దేవుడు. ఎంత గొప్ప సంగతి. ఇంకా నువ్వు నా నోరు అంటే ఏమని అర్థం? ప్రభు నీ ద్వారా మాట్లాడతాడు అన్నమాట. ఇంకా ఏం చెప్తాడు చూడండి, 20వ వచనం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను. చూసారా, మనల్ని అంత స్ట్రాంగ్గా దేవుడు నియమిస్తాడంట, తాను అపాయింట్ చేస్తాడంట. ఇవన్నీ ఆయనే చేసుకుంటున్నాడు, మనం ఒకటే చేసినాం, ఆయన తట్టు తిరిగినాం అంతే. అది నిలకడగా ఉండాలి. ఆయన తట్టు తిరిగేది అనేది నిలకడ. అది ఏదైనా కానిమ్మా, పర్సనల్ ప్రేయరే ఇప్పుడు మన జీవితంలో పోరాటంలో ఉండేది. పర్సనల్ ప్రేయర్ అನ್ನು ఒక రోజు చేస్తాం అంతే. దేవుడు నాతో మాట్లాడినాడు, క్షమించినాడు, తిరిగి సమకూర్చుకున్నాడు, చాలా సంతోషం అనుకుంటాం. ఇంకంతే, నెక్స్ట్ డే వెళ్ళం ఆయన దగ్గర. ఆయన కృప చూపడం అనేది మనం ఎంత తేలిగ్గా తీసుకుంటాం. ఓకే, చాలా దినాల తర్వాత వచ్చినాను కదా, ఆయన కూడా నన్ను క్షమించేసినాడు, ఓకే, రేపొద్దున కూడా చాలా దినాల తర్వాత కూడా ఆయన నన్ను క్షమించేస్తాడు అన్న నిర్లక్ష్యం ఉంటుంది మన అంతరంగంలో. అసలు దేవుడికి లోబడకపోవడం అంటే ఏందో తెలుసా? దేవుడు ఒక దినాన్ని మాట్లాడతాడు, ఎందుకు నాకు లోబడరు జనాలు అంటే అదే గర్వం అంట. నా ఆజ్ఞలకు వారు లోబడకపోవడానికి కారణం ఏంటంటే అంతరంగంలో గర్వం. అంటే ప్రభు అంటే భయం లేని స్థితి. భయమే లేని స్థితి గనకనే లోబడాలని అనిపించదు. దేవుడు అంటే నీకు భయం వణుకుంటే ప్రతిదానికి గడగడ వణుకుతావు. అందుకే యెషయా గ్రంథం 66:2 ఏం చెప్తాడు? ఎవడు నా మాట విని వణుకుతూ దీనుడై ఉంటాడో అంటాడు. అంటే ఆయన మాట విని వణుకుతున్నావు అంటే అదే దీనత్వం. అంటే ఇంకేదో కాదు, ఇట్లా దిగాలు వేసుకొని అట్లా దిగాలు వేసుకొని నెమ్మదిగా మాట్లాడి దీనులుగా కనబడితే కాదు దీనత్వం ఉన్నట్టు. చూద్దాం ఆ మాట. యెషయా గ్రంథం 66:2 వచనం 3వ లైన్. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. కాబట్టి ఆయన మాట విని వణుకుతున్నారంటే వాళ్ళు ఎవరు గర్విష్ఠులా? వాళ్ళు తగ్గించుకునేవాళ్ళు. అదే అమ్మ తగ్గింపు అంటే. నేను తగ్గించుకుంటాను కానీ ఆయన మాటను ఆజ్ఞను పాటించలేకపోతున్నాను అంటే అది ఉట్టిది. అది ఎందుకంటే నువ్వు దీనత్వం ఉంటే భయపడతావు. ఆయనే ఉన్నతుడు అని నువ్వు గ్రహించగలిగితే ఆయన ఆజ్ఞకు శిరసావహిస్తావు, సాగిలి పడతావు. నీ అంతరంగంలో అంటే దీనత్వం లేదు, ఏమిలే అనుకుంటుంటావు. దేవుడు అంటే ఏమిలే, ఆయన ఈసారి కాకపోతే క్షమిస్తాడులే అంటే కేర్ నాట్ అంటే. అందుకంటే నన్ను తృణీకరిస్తున్నారు, విసర్జిస్తున్నారు, వేరొక దాన్ని హత్తుకుంటున్నారు. దేవుడు అంటే లెక్కలేనితనం, భయం లేనితనం. అలాంటి దాన్ని దీనత్వం అనరు. దీనులు అట్లా ఉండరు, దీనికి ఆపోజిట్గా ఉంటారు. వాళ్ళ అంతరంగంలో గర్విస్తున్నారు.
బయటికి అట్లా అనిపించట్లేదు, కానీ అంతరంగంలో ఆ గర్వం ఉంది గనక లోబడలేకపోతున్నారు, గడగడ వనకలేకపోతున్నారు ఆయన మాటకి. అబ్రహాము తన కొడుకుని, ఆ మాట చూద్దాం, వాస్తవాలు ఇవన్నీ దేవుడు వాక్యం ఇదే. ఆది కాండం 22వ అధ్యాయం. అబ్రహామును దేవుడు నీ కొడుకును బలి ఇవ్వమంటే ఏం మాట్లాడు, సరే అని తెల్లవారంగానే లేచి చిత్తం ప్రభు అంటాడు మొదటి వచనంలో. ఆ తర్వాత సమర్పించమని ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు 3వ వచనంలో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి వెంటనే కార్యం ఆరంభించినాడు. మరుసటి రోజు కాదు, తర్వాత ఆలోచిస్తా కాదు, తర్వాత మళ్ళీ క్వశ్చన్ వేస్తాను కాదు, మళ్ళీ సూచన అడుగుతాను కాదు, వెంటనే లోబడుతున్నాడు. ఇక వేరే డౌట్ అవసరం లేదు. ఇదంతా మనకు తెలుసు కదా. కుమారుడిని తీసుకెళ్లి బలి చేయాలని కట్టేసినాడు, దాని మీద వండుకోబెట్టినాడు, కత్తి కూడా ఎత్తేసినాడు. 12వ వచనంలో దేవుడు ఏమంటాడు, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీయో చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవుడు అంటున్నాడు, నిజంగా నువ్వు దేవునికి భయపడితే దేవుడు ఆజ్ఞకు లోబడతావు. ఎంత భయపడి ఉంటాడమ్మా అబ్రహాము దేవునికి. ఎవరు ఆయన మాట విని వణుకుతూ ఉంటారో వారే దీనులు, వారే దేవునికి భయపడేవాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే మనం అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని మాటకు లోబడుతూ, అన్ని పరిస్థితుల్లో కూడా భయం వణుకు కలిగి గడగడ వణుకుతూ దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉంటాము, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన తట్టు తిరిగి ముందుకు సాగుతాము, అప్పుడు దేవుడు మనల్ని ఇత్తడి ప్రాకారంగా నియమిస్తాడు. ఈ ప్రజలు పడగొట్టజాలని అంటున్నాడు చూడండి. అంటే ఎవ్వరు కూడా నిన్ను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా దేవుడు నిన్ను నియమిస్తాడు. ఒక్కటే నువ్వు చేస్తున్నావు, అన్ని పరిస్థితుల్లో ఆయన్ని చూస్తున్నావు. ఈ మాట నేను పదే పదే చెప్తాను. మనం చేసేది చాలా కొంచెమే. అంటే అన్ని పరిస్థితుల్లో మనం విశ్వాసం మాత్రమే ఉంచుతున్నాం. మనం చెప్తా ఉన్నాం కదా, ఏమని, నువ్వు హృదయంలో విశ్వాసం గురించి ఉంచుకోజాలంతే, దేవుడే కార్యాలు చేస్తాడు. చాలాసార్లు కొన్ని కార్యాలు దేవుడు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, పలానా సమయం అని చెప్తా ఉంటే, ప్రభువా అసలు అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు, పరిస్థితి ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకునేటట్లుగా కూడా లేరు, కానీ నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు గనక నా మనస్సులో నేను వెళ్తాను అని నిశ్చయానికి నేను వచ్చిన. నేను అయితే ఖచ్చితంగా వెళ్తా, నీ ఆజ్ఞకు నేను లోపడతా. అయితే నాకు ఇంట్లో చుట్టుపక్కల పరిస్థితులన్నీ అనుకూలం కావాలి కదా, కాబట్టి నీవే అనుకూలపరచు. అవి నా వల్ల జరిగేవి కాదు, అది నువ్వు చేసేది. నేనైతే నా అంతరంగంలో కూడా నీకు సంపూర్ణంగా నేను సాగిలు పడుతున్నా, నీ ఆజ్ఞకు నేను లోబడుతున్నా. ఆ లోబడుతున్న ఆజ్ఞ అన్నప్పుడు ఈ పరిస్థితులన్నీ అనుకూలపరచబడాలి గనక వాటిని నీ చేతికి అప్పగిస్తున్నా అన్నప్పుడు దేవుడు అవంతకు అవే జరిగిపోయేటట్లు నేను ఆయనకు మాట ఇచ్చిన మార్గంలో సాగిపోయేటట్లు చేస్తాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది, మన అంతరంగంలో ఆయనకు లోబడంతే, విశ్వాసం ఉంచు. అయ్యో ఈ పరిస్థితులన్నీ ఇట్లున్నాయే, ఏమైతాయో, నేను నమ్ముతున్నాయ్యా, నీకు లోబడి. వాళ్ళు అడ్డం చెప్తారేమో, వీళ్ళు అడ్డం చెప్తారేమో, వీళ్ళు ఆటంకపరుస్తారేమో, అవన్నీ నువ్వే చూసుకో. నా మనసు అయితే నీ ఆజ్ఞకు లోబడేటట్టుంది. ఈ పరిస్థితులు ఎలా చేసుకుంటావు నాకు తెలీదు, నా హృదయం నువ్వు చూస్తున్నావు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం దేవుని దగ్గర డ్రామాలు వేయడానికి ఉండదు, మనుషుల దగ్గర చెయ్యొచ్చు. బయటికేమో ఆయన ఆజ్ఞకు లోబడేటట్లుగా ఉండి లోపలేమో లేకుంటే బాగుండబ్బా, విడుదల పొందితే బాగుందబ్బా, వద్దబ్బా వద్దబ్బా అని నువ్వు అనుకుంటుంటావు కదా. అది దేవునికి బాగా లోపల ఉండేదే ఆయనకు కనబడతా ఉంటుంది. నువ్వు బయట ఎంతన్నా ప్రార్థన చేయి, ఎంతన్నా మాట్లాడు, ఎంతైనా ఆయన పొగుడు, అవేమి వినపడవు. నువ్వు అంతరంగంలో అనుకుంటుంటావు చూడు, అది మాత్రమే కనపడతా ఉంటుంది, వినపడతా ఉంటుంది.
నువ్వు బయట చెప్పే సంగతి ఏమి? అందుకని అంతరంగాన్ని అందులో సత్యాన్ని చూసేవాడు దేవుడు. కాబట్టి అంతరంగం చూస్తున్నాడు. నువ్వు అంతరంగంలో ఆయన ఆజ్ఞకు లోబడ్డానికి విల్లింగ్ ఉన్నావా లేదా సంపూర్ణంగా? అందుకే ఇందాక చాలాసార్లు అంటాను కదా, నా ప్రాణ ఆత్మ దేహాలు నీకు అర్పించుకుంటున్నా ప్రభువా అంటాను కదా. ఒక్కోసారి మెలకు దేవుడు ఇచ్చినప్పుడు, ప్రభువా నేను ఈ మాట ఏదో ఊత పదంలాగా అనేస్తున్నానా, నిజంగా అర్పించుకుంటున్నానా? నా మనస్సు నీకు అర్పించుకోవాలా బా, ఇదొక్క విషయంలో నా ఇష్టం మాత్రం నెరవేర్చాలని నా శరీరాన్ని కానీ నా మనస్సును కానీ నేను కంట్రోల్ చేస్తున్నానా, నా ఆత్మని కానీ? ప్రభా నువ్వే పరీక్షించు. నువ్వే అంతరంగం చూసేవాడు. ఇదిగో ప్రభా నన్ను ఇట్లా నీకు సమర్పించుకుంటున్నా. చాలాసార్లు నోటితో మాట్లాడతాం, కానీ అంతరంగము అలా సమర్పించుకోవడానికి దూరంగా ఉంటుంది. అలాగుంటే నిన్ను అంగీకరించాడు, తీసుకోలేడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడమ్మ. ఆయన నువ్వు అంతరంగంలో దూరంగా ఉండి నువ్వు పెదవులతో ఎంత పలికినా కూడా తీసుకోడు. సైతాన్ లాగా కాదు, ఏమోలే బా నోటితో చెప్పేసింది అయిపోయింది, ఇంకా హృదయం పెట్టుంటే ఏమి అట్లాగా అనుకోడు ఆయన. నువ్వు నోటితో పలుకోకపోయినా నీ అంతరంగంలో సరెండర్, నా ఇష్టమేంలే. ఎప్పుడు నువ్వు అంతరంగంలో సత్యంని దేవుడికి కనపరుస్తావు, అప్పుడు నిన్ను సంపూర్ణంగా స్వాధీనపరచుకోగలడు. వాక్యం చెప్పేటప్పుడు కానీ, సాక్ష్యం చెప్పేటప్పుడు కానీ, జీవితంలో ఎప్పుడైనా కానీ ఆ విషయంలో ఎప్పుడు పరీక్షించుకుంటున్నాను. నేను అలా పలుకుతూ అలాగ నా ఇష్టమైన అడుగులు వేస్తున్నానా చూడు ప్రభా, పరీక్షించు ప్రభా, నలగొట్టు ప్రభా, ఆ మార్గంలోకి తెచ్చుకో ప్రభా. అది కూడా ఇష్టపూర్వకంగా నలగొట్టు ప్రభా అనేది కూడా ఇష్టపూర్వకం చెప్పాలా, అప్పుడే నలగొడతాడు కూడా. కాబట్టి మెట్టుకు ఈ ఆశీర్వాదాలన్నీ ఎట్లొస్తున్నాయి? ఒక్కటే, అన్ని పరిస్థితుల్లో ఆయన నమ్మి ఆయన తట్టు తిరగడమే. ఆయన తట్టు తిరుగుతున్న నిన్ను వేరొక తట్టు తిరిగేటట్లు కూడా సైతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి పనే అది, గుర్తుపెట్టుకో. వాడి పనే అది. అనేక రకాలుగా ఇప్పుడు నా పరిస్థితి ఉంది, ఖచ్చితంగా నా మనసు వాడు తిప్పాలని ప్రయత్నం చేస్తాడు కూడా. అంటే మన మైండ్ సెట్ అట్లుండాలి. పోరాటం అనేది కంటిన్యూషన్ ఉంటుంది. వాడు ఒకదాని వైపు అంటే ఒక పరిస్థితి ద్వారా నా హృదయాన్ని లేకపోతే నా పరిస్థితుల్ని నన్ను ప్రభు వైపు నుండి పక్కకు తిప్పాలని ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ అక్కడ ఫెయిల్ అయితే ఇంకొకటి చూస్తాడు వాడు, ఇంకోటి చూస్తాడు. మెట్టుకు వాడి ఎయిమ్ నన్ను నా ప్రభు నుండి దూరపరచాలా, నా దృష్టి ఆయన మీద నుండి దూరపరచాలి. ఇదే మనమేమనుకుంటామంటే, వేరొకరు ఎంతో ప్రేమ ఒలకబోస్తా అంటే ఏమనుకుంటామంటే, అబ్బా ఎంత నిజమో, ఎక్కడ లేదు కదా ఇంత అనుకుంటాం. ప్రభుకు ఆ సంగతి అడ్డొస్తున్నా కూడా ఆ గుడితనం ఏం చేస్తుందంటే ప్రభును పక్కన పెట్టేస్తుంది, ఇక ముందుకు సాగిపోతుంది. నువ్వేం చేస్తున్నావు నీకు తెలియదు. వాడి యొక్క ప్రయత్నంలో గెలిచినాడు తెలుసా, అది తెలియదు మనకి. నిజం అనుకొని పరుగులెత్తుతావు. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తాం తెలుసా? ఎప్పుడు దేవుడు గుర్తొస్తాడు తెలుసా? అదంతా బూడిద, అదంతా మాయ, పొగ అని ఒక దినాన బయలుపరచబడుతుంది కదా, అప్పుడు గుర్తొస్తుంది. అయ్యో నేను ఎక్కడ పడినా, అయ్యో నా నిజమైన ప్రేమను విడిచి తిని కదా, నా ప్రభుతో ఎంత మంచిగా సహవాసం కలిగి ఉంటి కదా, ఈ ఐక విచారాలేమి, ఈ మనుషుల ప్రేమలేమి, బిడ్డల ప్రేమనేమి, భర్త ప్రేమ ఏమి, బంధువుల ప్రేమ ఏమి, ఇదంతా నా ప్రభు నుండి నన్ను వేరుపరిచిందే. అయ్యో ఇది నా బాధ్యత, నా సంగతి అనుకున్నానే, కానీ నా ప్రభుని నిర్లక్ష్య పెట్టి దూరపరిచేసినాని. మెలకుగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. సాతాను ఒకటి కాకపోతే ఇంకొకటి అంతే. వాడి ఏమో నిన్ను నీ ప్రభు నుండి దూరపరచాల.
నీకు అవి ఇవి నీ కళ్ళ ముందుకు వచ్చి నిన్ను ఎత్తేస్తున్నాయి అని అంటే డౌట్గా ప్రభు పాదాల దగ్గరికి రా. అందుకే ప్రతి దినమమ్మ కాదు, ప్రతి పూట ఆయన సన్నిధి కలిగి ఉండండి అమ్మా. ఎందుకంటే దినానికి ఒకసారి నువ్వు ప్రార్థన చేసినా కూడా కష్టమే. ఈ మధ్యలోనే ఏదో ఒకటి మాయ చేస్తాడు వాడు. అందుకని ఆయనతో నడవండి. ఆత్మ వలన ప్రతి సమయం అందు కూడా ప్రార్థన చేయండి. ఎఫెసీ 6:18 ప్రతి విధమైన ప్రార్థన చేయండి. దేవుని మీద ఆధారపడండి. అప్పుడు వాడి కుయుక్తి లేదో గుర్తించగలవు, జయించగలవు. ఎల్లప్పుడూ ఆయన వైపే తిరుగు, అటే చూడు. మన ఆత్మీయ జీవితం మనం సాగిపోతుండగా ఇన్ని సంగతులు ఉంటాయని గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నువ్వు ప్రభు వైపే తిరుగుతున్నప్పుడు, ప్రభునే చూస్తున్నప్పుడు, వాడి తంత్రాలని నీకు అర్థమైపోతుంటాయి. వాడి స్టెప్స్ అన్న అర్థమైపోతాయి. వాడి దొంగ తెలివులన్నీ నీకు అర్థమైపోతుంటాయి. నీకు ఎట్లుంటది? తేలిగ్గా నవ్వుకుంటా, చల్ అనుకుంటా. నువ్వు నీ ప్రభు వైపు చూడకపోతే వాడు నిన్ను ఈజీగా అటువైపు తిరిగేటట్లు చూసినాడు అనుకో. అటువైపు తిరిగినప్పుడు నీ ప్రభు వైపు నువ్వు తిరగలేదు గనక అది వాస్తవం అనుకుంటావు. అందుకనే నీచమైంది ఏమనుకుంటావు? ఘనమైంది అనుకుంటావు. అది రియల్ అనుకుంటా. అబ్బాబాబాబా అనుకుంటా పరుగులెత్తుతావాడు. అనుక్షణం ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి. ఆయనే మనం ఇహలోకపు వాటి మాలిన్యం నుంచి తప్పించగలవాడు. నీకు నువ్వుగా చేత కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనం రక్షిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నా విడిపిస్తాడు. తర్వాత కాలంలో కూడా వాడు ఏదో కుయుక్తిలో పట్టేయాలనుకున్నా నిన్ను విడిపిస్తాడు. గనుక వారు నీ మీద యుద్ధము చేదురుగాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడైతే ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నప్పుడు ఎవ్వరు మన మీద విజయం పొందజారు. ఎవరంటే సాతాను కుయుక్తులు ఏవైనా కానీ, వాడి జనాంగం ఎంత పెద్దది కానీ, వారు యుద్ధం చేసినా చేసేయచ్చు, యుద్ధం ఉంటుంది. కానీ విజయం మాత్రం దేవుడు మనకిస్తానని చెప్తున్నాడు. ఆయన మన పక్షా నుండి యుద్ధం చేసేవాడు కొన్నాడు. 21 దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించుటకై, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. చూడండి, ఫస్ట్ ఆ లైను, చివరి ఈ లైను చూసుకున్నా కూడా మనకు అర్థమవుతుంది. ఎప్పుడు మనం ఆయన తట్టు తిరిగినామనుకో, ఒకవేళ ఇంతవరకు నువ్వు దుష్టుల చేతిలో ఉన్నావనుకో, బలాత్కారుల చేతిలో ఉన్నావనుకో, ఏదో శోధనలో బాధల్లో ఇరుక్కొని పోయిన ఉన్నావనుకో, ఇప్పుడైనా పర్లేదు నా కుమార్తె, ఆయన వైపు తిరుగు, ఆయన వైపు తిరుగు. అప్పుడు ఆయన ఆ దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు, బలాత్కారుల చేతిలో నుంచి నిన్ను విమోచిస్తాడు. అన్న శక్తిమంతుడు. ఇంకా అయిపోయింది నీ పరిస్థితి, ఇందులో నుండి బయట పడలేను అని నువ్వు అనుకుంటున్నా, ఆయన వైపు తిరిగితే చాలు, ఆయన నమ్మితే చాలని అర్థం. అక్కడ ఆయన ఎందుకు నిలకడగా, విశ్వాసం నిలకడగా ఉండాలి. అలా ఉంటే చాలు, వాటి నుంచి ఆయన నిన్ను విడిపించేవాడుగా. కాబట్టి ఇంత మంచి దేవుడు మనకున్నాడు కనుక ఆయన వైపు తిరగడం అనేది, ఆయన తట్టు తిరగడం అనేది నిలకడగా మనం ఉంచుకుందాం. మన ప్రభు ఇందాకే అనుకున్నాం కదా, రోమా 8:32 తన సొంత కుమారుని మనకివ్వ వెనుదీయని ఆ తండ్రి ఆయనతో పాటు మనకు సమస్తమును ఇవ్వగలడు. కనుక ఆ కుమారునే మన కోసం బలి చేసినాడే ఆ ప్రభు మనకు సమస్తం ఇవ్వగలడు అన్న విశ్వాసము ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా ఆయన వైపే మన గురి నిలిపి విజయవంతమైన జీవితం జీవిస్తామమ్మా. ప్రకటనలు 2వ అధ్యాయం 3వ వచనాలు చూస్తే ఆ 7 సంఘాల గురించి చెప్తూ జయించు వారిని అంటాడు. జయించు వారికమ్మా ఇవన్నీ. చాలాసార్లు వాగ్దానాలని నావి అనుకుంటాం కానీ దానిపైన ఆజ్ఞ విషయం మాత్రం తప్పిపోయే వారంగా ఉంటాం. కాబట్టి అవన్నీ పొందుకోలేకపోతే సరి చేసుకుందాం, దేవునికి లోబడదాం, గడగడ వణుకుతాం ఆయన మాటకి, దీనులమైందాం. అప్పుడు లోకంలో విజయవంతమైన జీవితం జీవించగలం. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించి ఉన్నత స్థానంలో ఉంచేవాడుగా ఉన్నాడు.
ఆ రీతిగా మనమందరం కూడా ఆశీర్వదించబడినట్లు దేవుడు మనకు సహాయం చేయను కాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన నా తండ్రి, ప్రభా ఈ రాత్రికాల సమయంలో ఇది అవసరాలను నన్ను దయతో జ్ఞాపకం చేసుకో ప్రభా. నా పాపములను, నా అపరాధములను క్షమించి నన్ను పరిశుద్ధపరచు తండ్రి. నన్ను నీ ఆత్మతో నింపు తండ్రి. నీ ప్రజలకు నాకును అవసరమైనటువంటి లేఖన భాగాలు తండ్రి మీరే వివరించమని బ్రతిమాలుకుంటున్నాను ప్రభా. వాళ్ళలోతైన కార్యం జరిగించండి. మా తలంపులు అటు ఇటు చెదిరిపోనియొద్దు నాయన.
ప్రభా నీ వైపే మేము చూడగలటకు, నీ స్వరం వినగలటకు, లోబడి నిన్ను గణపరచుటకు మాకు సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ, అంతరంగాన్ని మా జీవితాలు ఎరిగిన నీవు దయచేసి నీ వాక్యం చేత పరిశోధించి మాలో బలమైన స్థిరమైన కార్యం జరిగించమని బ్రతిమాలుకుంటూ, యేసయ్య ఘనమైన నామములో స్తోత్రించి సాగిలపడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.